చర్యను భారతీయులందరూ కూడా ఏకకంఠంతో ఖండిస్తున్నాం. ఇలాంటి సంఘటన, ఈ ఉగ్రవాద చర్యలను మనము చూస్తూ ఎల్లాకాలం ఊరుకోలేం. ప్రతి సంవత్సరం కూడా అమర్నాథ్ యాత్రకు పోయేటటువంటి యాత్రికుల పైన ప్రతి సంవత్సరం కూడా ఉగ్రవాదులు దాడులు జరుపుతున్నారు. ప్రతి సంవత్సరం 10ల సంఖ్యలో యాత్రికుల పైన మారణకాండ చేస్తున్నారు. అమర్నాథ్ యాత్రకు పోవాలంటేనే భయం వేస్తారు. అంటే అమర్నాథ్ యాత్రను ఎందుకు వాళ్ళు టార్గెట్ చేసుకుంటున్నారంటే అమర్నాథ్ యాత్రకు వెళ్ళే వాళ్ళు అందరూ కూడా హిందువులు ఏంటారు అనే ఉద్దేశం వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు ఏర్పడుతుంది. అంటే హిందువుల పైన అంత కషణ, హిందువులు ఎవరిని ఏమీ చేయడం లేదు, ఏ మతస్థులు కించపరచడం లేదు కదా, మరి ఎందుకు అంత కక్ష? మీరు ఈ ఇస్లామిక్ జిహాదీ అనేటటువంటి వాళ్ళని చంపడం కాదు కానీ కూకట వేలతో ఆ సంస్థలను ఏర్పాడేయాలి. అలాంటి వారికి ఆశ్రమించేటటువంటి పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ నిజంగా ఈరోజు కూడా వాళ్ళ రక్షణ శాఖ మంత్రి ఒప్పుకున్నాడు, మేము ఉగ్రవాదులను పోషిస్తున్నాం, మేము పెంచుతున్నామని చెప్పి. అలాంటి దేశానికి కనికరం లేకుండా, అంటే అమాయకమైన ప్రజలకు ఇబ్బంది లేకుండా దానికి ఎవరైతే మూల కారణం ఉంటారో ఆ కూకటి వేలు మెయిన్ కొమ్మలు నరకడం కాదు, తల్లి వేరుని నరికేయాలని చెప్పేసి మేము సందర్భంగా కోరుతున్నాం. భారతదేశంలో హిందువులందరూ కూడా అత్యధిక మెజార్టీ ఉండేటటువంటి మతం ఇది. దీన్ని సాకుగా తీసుకొని మనలో ఉన్నటువంటి అమాయకత్వాన్ని, మంచితనాన్ని సాకుగా తీసుకొని వాళ్ళు చులకనగా చేసి హిందువులను చంపాలనేటువంటి ఆ ప్రతీకార చర్యను ఇంకా సాగనివ్వము. దీనికి గాను కఠినమైనటువంటి నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలా. ఎన్డీఏ ప్రభుత్వానికి మనం అందరం కూడా అండగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలాంటి చర్య ఇంకొకసారిగా మళ్ళీ జరగకుండా చేయాలని చెప్పేసి మా పవన్ కళ్యాణ్ గారి జనసేన అధ్యక్షులు ఆయన ఆదేశం ప్రకారం మేము 3 రోజులు ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది, ఇంకా చేస్తాము. మేమైతే ప్రభుత్వానికి అండగా, ఎన్డీఏ ప్రభుత్వానికి, తెలుగుదేశం బీజేపీ గవర్నమెంట్కి అండగా మేము ఎప్పుడు జనసేన సపోర్ట్గా ఉంటుంది. ఇంకా నుంచి అయితే వాళ్ళు ఉగ్రవాద చర్యలు సాగనివ్వమని చెప్పేసి మేము చెప్తున్నాం. ఒక్కొక్క జన సైనికుడు 100 మంది ఉగ్రవాదులను చంపగలం, మా చేతికి ఆయుధాలు ఇచ్చి చూడండి ఒకసారి. అదే విధంగా మేము చెప్తున్నాం. మేమందరం మీకు సపోర్ట్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వానికి మీరు కఠినమైన నిర్ణయాలు తీసుకోండి, ఈ ఉగ్రవాదాన్ని ఇద్దరితో ముట్టడించి క్లోజ్ చేయండి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. జై భారత్.